కువైట్ దేశం గురించి చాలా మందికి తెలియని విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. ప్రపంచంలో ఎక్కువగా ఆయిల్ ని ఉత్పత్తి చేసే దేశాల్లో కువైట్ ఒకటి. 1982 మధ్య కాలంలో కువైట్ కి స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1961లోనే కువైట్ కి స్వతంత్రం వచ్చింది. కువైట్ యొక్క అఫీషియల్ కరెన్సీ దినార్. ప్రపంచంలోని అత్యధికంగా విలువ కలిగిన కరెన్సీలో ఈ కరెన్సీ ఒకటి. గల్ఫ్ దేశాలలో మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్య పార్లమెంటరీని స్థాపించిన దేశం కూడా కువైటే. ప్రపంచంలోని అత్యంత పొడవైన బిల్డింగ్లలో ఒక బిల్డింగ్ కువైట్ లో ఉంది. ప్రపంచంలోని అన్ని బిల్డింగ్లలో ఈ బిల్డింగ్ 15వ స్థానంలో ఉంది. ఈ బిల్డింగ్ పేరు అల్ హామ్లా టవర్. ఇది కువైట్ సిటీలో ఉంటుంది. దీన్ని నిర్మించడానికి ఆ రోజులలో సుమారుగా 6 సంవత్సరాల కాలం పట్టిందట. దీని పొడవు 414 మీటర్లు ఉంటుంది. దీంట్లో 80 అంతస్తులు ఉన్నాయి. అలాగే లిబరేషన్ టవర్ అని ఒక టవర్ ఉంది. ఇది ఆ దేశంలో ఉన్న అత్యంత పొడవైన టవర్స్ లో 2వ స్థానం కలిగింది. దీని పొడవు 1220 అడుగులు. ఈ టవర్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ బిల్డింగ్ లో ఉన్న రెస్టారెంట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కువైట్ కి ఎక్కువగా ఆదాయం ఆ దేశంలోని పెట్రోలియం ప్రోడక్ట్ల వల్లే వస్తుంది. అలాగే పెట్రోలియం తో పాటు ఫెర్టిలైజర్స్ ని కూడా ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ దేశంలో ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్ లో 60% ఆయిల్ ని ఆసియాలో ఉండే కంట్రీస్ కే ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ప్రపంచంలోని ఆయిల్ ని ఉత్పత్తి చేసే దేశాలతో పోల్చుకుంటే కువైట్ దేశంలో ఆయిల్ రేట్ తక్కువగా ఉంటుందట. ఎందుకంటే భూమి ఉపరితలంపై నుంచి కొంచెం తక్కువ లోపలే ఆయిల్ లభిస్తుందట. అందువల్ల మిగతా దేశాలతో పోల్చుకుంటే లోపలున్న ఆయిల్ ని బయటికి తీయటానికి చాలా సులువు అవుతుందట. దీనివల్ల ఆయిల్ ని చాలా తక్కువ రేటుకే వీరు ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నారు. ఇలాంటి గద్దలు కువైట్ లో ఎక్కడ చూసినా కనపడుతూ ఉంటాయి. కువైట్ లోని పోస్టల్ స్టాంప్స్ ను తీసుకున్న, కరెన్సీ నోట్ల పైన చూసిన వాటిలలో ఎక్కువగా మీకు ఈ ఫాల్కన్ కనపడుతుంది. ఈ గద్దని అక్కడ వారు నేషనల్ బర్డ్ గా చెబుతుంటారు. మనకి ఇక్కడ గుర్రపు రేసులు ఎలా ఉంటాయో కువైట్ లోని మొట్టమొదటిసారిగా ఒంటెల పందాన్ని 2006లో నిర్వహించారట. అది కూడా ఒంటెల పైన మనుషులు ఎక్కడం కాకుండా రోబోస్ ని ఒంటెల పైన ఏర్పాటు చేసి ఒంటెల పోటీలను నిర్వహించడం ప్రారంభించారట. కువైట్ భూభాగం యొక్క బౌండరీ లెంత్ మొత్తంగా 462 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందట. అలాగే కోస్టల్ ఏరియా సుమారుగా 499 కిలోమీటర్లు ఉంటుంది. కువైట్ లో ప్రతి 100 మంది ఆడవారికి 150 మంది వరకు మగవారి రేషియో ఉంటుందట. కువైట్ లో సుమారుగా 10 లక్షల వరకు ఇతర దేశాల నుంచి వచ్చి అక్కడ రకరకాల జాబులు పనులు చేసుకుంటున్న వారు ఉన్నారట. కువైట్ లో ఆయిల్ గన్లు బయటపడిన తర్వాత ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి ఇక్కడ పనులు చేస్తున్న వారే ఎక్కువగా ఉన్నారట. 2013 లెక్కల ప్రకారం ఇక్కడ మొత్తం పనులు చేస్తున్న వారిలో 60% వరకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారే ఎక్కువగా ఉన్నారట. మరొక వింత ఏంటంటే కువైట్ లో మీకు ఎక్కడా కూడా భారతదేశంలో కనిపించినట్లు రైల్వే వ్యవస్థ ఉండదు. 2006 ఏప్రిల్ నెల తర్వాతనే కువైట్ లోని ఆడవారికి మొట్టమొదటిసారిగా ఓటు హక్కును ప్రవేశపెట్టారట. ప్రపంచం మొత్తంలో ఆయిల్ ఎంత % ఉంటుందో దానిలోని 10% ఆయిల్ ని మనం కువైట్ దేశం నుంచే పొందుతున్నాం. ఈ విధంగా చూసుకుంటే కువైట్ లో వాళ్ళకు వచ్చే ఇన్కమ్ సగానికి సగం ఈ ఆయిల్ ద్వారానే పొందగలుగుతున్నారు. కువైట్ లోని విచిత్రమైన వాతావరణ పరిస్థితుల వలన అక్కడ వ్యవసాయం చేయడానికి అంత అనువుగా ఉండదు. దాని వల్ల వారు ఎక్కువగా ఫుడ్ ని బయట దేశం నుంచే ఇంపోర్ట్ చేసుకుంటారు. కానీ చేపల్ని మాత్రం ఎక్కువగా వారి దేశంలోనే పట్టుకుంటూ ఉంటారట. ప్రపంచంలో అణు సామర్థ్యం పైన ప్రయోగాలు, అణుబాంబుల్ని ఉత్పత్తి చేయకుండా న్యూక్లియర్ నిషేధాన్ని ఎవరైతే అమలు చేస్తున్నారో అందులో కువైట్ కూడా ఉంది. కువైట్ కూడా ఎటువంటి అణు సామర్థ్యం పైన పరీక్షలు కానీ అణు సామర్థ్యాన్ని పెంచుకోవడం కానీ చేయదట. కువైట్ భూభాగంలో మీకు ఎక్కడా కూడా మంచినీటికి సంబంధించిన ప్రాంతాలు ఎక్కడా కనిపించవట. ఈ కువైట్ లో ఎక్కువగా నీటి కోసం పెద్ద పెద్ద బావులను తవ్వి ఆ కువైట్ చుట్టూ ఉండే సముద్రం నుంచి నీరు ఆ బావుల్లోకి ఇంకిన తర్వాత ఆ మంచినీటిని తీసుకొని వారు వాడుకుంటూ ఉంటారట. కువైట్ దేశంలో అంత ప్రాంతం ఉన్న ఒకే 1% భూభాగం మాత్రమే వ్యవసాయానికి ఉపయోగపడుతుందట. కువైట్ లో మీకు ఎక్కడా కూడా సహజ సిద్ధంగా పుట్టిన అడవి కానీ ప్రాంతాలు గాని కనిపించవు. 1966లో కువైట్ యూనివర్సిటీని ఓపెన్ చేశారు. కువైట్ లో ఉండే ఒకే ఒక యూనివర్సిటీ కూడా అదే. కువైట్ దేశంలో ఒక నేషనల్ లైబ్రరీ ఉంది. అందులో సుమారుగా 150,000 వరకు బుక్స్ అన్ని కూడా 90% వరకు అరబిక్ లాంగ్వేజ్ లోనే ఉంటాయట.
కువైట్ లో ఎవరైతే ప్రజలు జీవిస్తున్నారో వారి యొక్క కుటుంబంలో ఆహారం తినే పద్ధతి చాలా గట్టిగా ఉంటుందట. అది ఎలా అంటే అక్కడ ఫ్యామిలీ అంతా కూర్చొని ఆహారం తినేటప్పుడు వారింటికి ఎవరైనా అతిథులు వస్తే వారికి ఫస్ట్ ఫుడ్ ని పెడతారట. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైతే పెద్దవారు ఉంటారో వాళ్ళకి ఫుడ్ పెడతారట. ఆ తర్వాత వరుసగా పెద్దవారు నుంచి చిన్నవారు దాకా వడ్డించుకుంటూ వస్తారట. ప్రపంచంలో అత్యంత స్పీడ్ గా అభివృద్ధి చెందుతున్న దేశాలలో కువైట్ దేశం టాప్ 10 దేశాలలో ఒకటిగా ఉంది. కువైట్ లో ఉండే మగవారు అక్కడ ఉండే ట్రెడిషనల్ డ్రెస్ ని ఎక్కువగా వేసుకుంటుంటారట. ఆ డ్రెస్ ని దశ అంటారు. వేసవి కాలాల్లో ఎక్కువగా వైట్ గా ఉండే డ్రెస్ ని, అలాగే శీతాకాలాల్లో ఉన్నితో చేసిన డార్క్ కలర్ డ్రెస్ లని ఎక్కువగా వేసుకుంటారట. అక్కడ బరువులకి మరియు కొలతలకి ఎక్కువగా మెట్రిక్ సిస్టమ్ ను వాడుతుంటారట. ఒలింపిక్స్ లో కువైట్ దేశానికి 2 మెడల్స్ కూడా వచ్చాయి. ఫెహైద్ అల్ దిహానీ అనే అతను ట్రాప్ షూటింగ్ లో ఈ 2 బ్రాంజ్ మెడల్స్ ని గెలుచుకున్నారట. రంజాన్ రోజుల్లో కువైట్ లో పగటి వేళల్లో తినడాన్ని, తాగడాన్ని, ఆడుకోవడాన్ని, అలాగే ఎక్కువగా మ్యూజిక్ పెట్టి డాన్స్ వేయడాన్ని అక్కడ రూల్స్ ప్రకారం ఒప్పుకోరట. అత్యధికంగా వేడి ఉండే దేశాల్లో కువైట్ కూడా ఒకటి. ఇక్కడ జూన్ నుంచి ఆగస్టు వరకు ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి ఇక్కడ వర్షాకాలంలో తుఫాన్లు ఏ విధంగా వస్తుంటాయో అలాగే కువైట్ లో ప్రతి సంవత్సరం ఇసుక తుఫాన్లు ఎక్కువగా వస్తుంటాయి. కువైట్ లో మాక్సిమం ఒక సంవత్సరంలో 2 రోజుల కన్నా మించి వర్షం పడదట. కువైట్ లో రైస్ తో చేసిన ఒక రకమైన ఆహారాన్ని ఎక్కువగా తింటారట. ప్రపంచంలోని అత్యంత చిన్న దేశాల్లో కువైట్ కూడా ఒకటి. ఆ దేశంలో ఎవరైనా ఒక అబ్బాయి ఒక అమ్మాయికి బహుమతి ఇచ్చాడంటే అది అతని నుంచి రాకూడదట. అతని యొక్క తల్లి గాని, చెల్లి గాని, ఎవరైనా ఫ్యామిలీకి సంబంధించిన చుట్టాలు గాని ఆ గిఫ్ట్ అతనికి ఇస్తే అతను వేరే అమ్మాయికి ఇవ్వాలట. చూశారు కదా కువైట్ గురించి మీకు తెలియని విషయాలని. మీకేవైనా కువైట్ గురించి తెలిసిన విషయాలుంటే కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.